శ్రీకాకుళంలో డయేరియా వ్యాప్తి చెంది పలువురు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న ఘటనపై మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలతో ప్రభుత్వం ఆటలాడుతోందని ఆయన మండిపడ్డారు. రోడ్డు మరమ్మతు పనులు సక్రమంగా నిర్వహించకపోవడం, తాగునీటి సరఫరాలో జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొంది అని స్పష్టం చేశారు. ప్రజా ఆరోగ్య రక్షణలో వైఫల్యం ప్రభుత్వ పరిపాలనా లోపాలను బయటపెడుతోంది అన్నారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది అని వైఎస్ జగన్ అన్నారు. వెంటిలేటర్పై ఉన్న బాధితుల ఆరోగ్యంపై ప్రత్యేక వైద్య బృందాలు పర్యవేక్షణ చేయాలి అని, అవసరమైతే ఉన్నత స్థాయి నిపుణులను నియమించాలి అని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి అన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటంలో ప్రభుత్వం విఫలమైతే ప్రజలే తగిన బుద్ధి చెబుతారు అని వైఎస్ జగన్ హెచ్చరించారు. మృతుల కుటుంబాలకు, బాధిత కుటుంబాలకు తక్షణ ఆర్థిక సాయం ప్రకటించాలి అని డిమాండ్ చేశారు వైఎస్ జగన్.